Hi buddies, welcome back to my channel. We recently visited Yagra waterfalls in Estonia. అది ఎస్టోనియాలోనే బిగ్గెస్ట్ న్యాచురల్ వాటర్ఫాల్. హానెస్ట్లీ ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది టాలిన్ నుండి అరౌండ్ 30 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో వన్ డే ట్రిప్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ట్రావెల్ చేయడం చాలా ఈజీ బికాజ్ మ్యాప్లోనే కరెంట్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే ఎక్కడ వాక్ చేయాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఎంత దూరం నడవాలి, ఈవెన్ బస్ టైమింగ్స్ కూడా క్లియర్గా చూపిస్తుంది. కొన్నిసార్లు డైరెక్ట్ బస్ ఉంటుంది, కొన్నిసార్లు 2 to 3 బస్సెస్ చేంజ్ చేయాలి. బట్ గైడెన్స్ మాత్రం స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూషన్ ఉండదు. మేమైతే ఫస్ట్ మా లొకేషన్ నుండి నియరెస్ట్ బస్ స్టాప్కి వాక్ చేసాం. అక్కడ నుండి ఎస్టోనియా రీచ్ అయ్యాము. ఎస్టోనియా నుండి వి గాట్ అ బస్ ఇన్ 4 minutes. 158 బస్ దొరికింది మాకు. అక్కడ నుండి 30 minutes ట్రావెల్లో యోలాటమి రీచ్ అయిపోయాము. సెకండ్ బస్ రావాల్సిన టైం కన్నా కొంచెం లేట్ అవ్వడం వల్ల అంత లోపలే మేము పక్కనున్న సీనరీ, గ్రీనరీ అండ్ లెస్ పొల్యూషన్, వైట్ స్నోతో కవర్ అయిన ఏరియాస్ అంతా చూస్తూ మెస్మరైజ్ అవుతూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ వితిన్ 10 minutesలో బస్ వచ్చేసింది. 158 బస్ వచ్చింది. వి గాట్ ద బస్ అండ్ ఫైనల్గా అయితే మేము డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఫైనల్ స్టాప్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుండి అరౌండ్ 1.2 kilometer వాక్ చేయాలి. ఆ వాక్ మాత్రం హైలైట్ ఆఫ్ ద ట్రిప్ అని చెప్పాలి. చుట్టూ ఫుల్ గ్రీనరీ, స్మాల్ ఇండివిజువల్ విల్లాస్, పైన్ ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, సైలెంట్ రోడ్స్, సిటీ నాయిస్ లేకుండా చాలా పీస్గా ఉన్నింది. నడుస్తూ వెళ్తుంటే నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫొటోస్, వీడియోస్కి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం యాగ్లా వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకుందాం. యాగ్రా వాటర్ ఫాల్స్ హైట్ వచ్చి 8 meters ఉంటుంది అండ్ విడ్త్ 50 meters ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద వైడెస్ట్ నేచురల్ వాటర్ ఫాల్స్ ఇన్ ఎస్టోనియా. వింటర్లో అయితే కంప్లీట్గా ఐస్ ఫ్రీజ్ అయ్యి గ్లాస్ వాల్స్ లాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్రోజన్ కటన్ లాగా ఉంటుంది. చాలా మ్యాజికల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్నోతో అయితే ఫెయిరీ టైల్ ప్లేస్ లాగా ఫీల్ వస్తుంది. కొన్ని టైమ్స్ సేఫ్టీ కండిషన్ బాగుంటే వాటర్ ఫాల్ వెనకాల కూడా నడవచ్చు, విచ్ ఈస్ రియలీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మీరైతే అనుకోవచ్చు ఎందుకు ఈ పిల్ల యాగ్రా వాటర్ ఫాల్స్ అని ప్రొనౌన్స్ చేస్తుంది అని. దేర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఇట్. సో ఈ వీడియో ఎండ్లో తెలుసుకుందాం ఆ రీజన్ ఏంటో. అయితే సమ్మర్లో వాటర్ స్ట్రాంగ్గా ఫ్లో అవుతుంది, ఎస్పెషల్లీ స్నో మెల్ట్ అండ్ డ్యామ్ వాటర్ వల్ల. వాటర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. క్లోజ్గా నిలిస్తే ఆ సౌండ్ అండ్ వాటర్ స్ప్రే రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతుంది. అండ్ వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ ఫాల్ వ్యూ చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కానీ కొంచెం కేర్ఫుల్గా నడవాలి బికాస్ కొన్ని ఏరియాస్ స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది చాలా పీస్ఫుల్, రిఫ్రెషింగ్ అండ్ మైండ్ రిలాక్సింగ్ ప్లేస్. నేచర్ లవర్స్కి, ఫోటోగ్రాఫ్ లవర్స్కి, ట్రావెల్ వ్లాగర్స్కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. ఎవ్రీ సీజన్లో డిఫరెంట్ బ్యూటీ ఉంటుంది. వింటర్లో ఫ్రోజన్ మ్యాజిక్, స్ప్రింగ్లో వాటర్ ఫ్లో, సమ్మర్లో గ్రీనరీ అండ్ కామ్ అట్మాస్ఫియర్. వావ్, మీరు చూస్తుంది అయితే యాగ్రా వాటర్ ఫాల్స్. అండ్ ఇదైతే కేవ్ అనమాట. లైక్ వాటర్ ఫాల్స్ వెనకాల కేవ్ లాగా ఫామ్ అయింది. అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఇట్ ఈస్ వెరీ స్లిప్పరీ. సో నేనైతే దూరం నుంచే ఫొటోస్ తీసాను. ఎస్టోనియాలో ఉంటే డెఫినెట్లీ యాగ్రా వాటర్ ఫాల్స్కి విజిట్ చేయండి బికాస్ ఇది స్మాల్ ట్రిప్ అయినా బిగ్ మెమరీ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ యాజ్ మచ్ as పాసిబుల్. మళ్ళీ కలుద్దాం. మీ హీరో ప్రాణి. బాయ్. ఫాలో ఫర్ మోర్. పార్ట్ 2లో డ్యామ్ చూద్దాం అండ్ రీజన్ కూడా చెప్తాను ఎందుకు యాగ్రా వాటర్ ఫాల్స్ అని వచ్చిందో. బాయ్ బడీస్.